కృష్ణాపురంలో సీనయ్య అనే గజ ఈతగాడు ఉండేవాడు. ఆ సంవత్సరం పట్నంలో జరిగిన ఈత పోటీల్లో గెలిచి విదేశాల నుంచి తెప్పించిన ఓ అరుదైన కంచు ట్రోఫీని బహుమతిగా పొందాడతను. ఒకసారి మరో పోటీలో పాల్గొనేందుకు వారం రోజులపాటు రాజధానికి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ల ఊరిలో దొంగల బెడద ఎక్కువ కావడంతో జమీందారు సత్తయ్యకు ట్రోఫీ ఇచ్చి తాను తిరిగొచ్చేవరకు భద్రపరచాలని కోరాడు. అది అరుదైనదని తెలుసుకున్న జమీందారు దాన్ని తనకు అమ్మాలన్నాడు. కాని ఇది నా ప్రతిభకు దక్కిన గౌరవం, క్షమించండి అంటూ సున్నితంగా తిరస్కరించి వారం తర్వాత వచ్చి తీసుకుంటానని చెప్పి ట్రోఫీని ఇచ్చి వెళ్ళిపోయాడు సీనయ్య. తాను అడిగినా ఇవ్వననడంతో ఆ ట్రోఫీని ఎలాగైనా సొంతం చేసుకోవాలని పథకం వేశాడు జమీందారు. మరుసటి రోజుకల్లా అలాంటిదే ఓ నకిలీ ట్రోఫీని చేయించాడు. వారం తర్వాత వచ్చిన సీనయ్యకు ట్రోఫీని తిరిగిచ్చాడు జమీందారు. అది నకిలీదని అర్థం కావడంతో ప్రశ్నించాడతను. అది నువ్విచ్చిన ట్రోఫీనే, కాస్త దుమ్ము పట్టిందని మా బావి నీళ్లతో కడిగించా, అందుకీ నీకా మార్పు కనిపిస్తుండొచ్చు అంటూ నవ్వుతూనే బదులిచ్చాడు జమీందారు. ఆ పెద్దమనిషిని ఏమీ అనలేక ఇంటికెళ్ళిపోయి సరైన అవకాశం కోసం ఎదురుచూడసాగాడు సీనయ్య. ఒకరోజు సాయంత్రం జమీందారు భార్య బావిలో నీరు తోడుతుండగా ఆమె మెడలోని బంగారు హారం అందులో పడిపోయింది. చాలా పెద్ద బావి కావడంతో సీనయ్య మాత్రమే అందులోకి దిగగలడు. ఖరీదైన ఆ హారాన్ని ఎలాగైనా తీసివ్వాలని సీనయ్యను బతిమాలాడు జమీందారు. దీనికే ఇంతలా అడగాలా? ఇప్పుడు చీకటి పడింది కదా, తెల్లవారగానే తీసిస్తానంటూ హారం వివరాలు తెలుసుకున్నాడు సీనయ్య. దాన్ని పోలిన నకిలీ నగను చేయించాడు. అదే రోజు రాత్రి రహస్యంగా జమీందారు ఇంటికెళ్ళి బావిలోకి దిగాడు. అసలు హారాన్ని తీసి నకిలీదాన్ని ఆ నీళ్లలో పడేశాడు. ఏమీ తెలియనట్లు మర్నాడు జమీందారు కళ్లముందే బావిలోకి దిగి హారాన్ని వెతికి తీసిచ్చాడు. అది నకిలీదని పసిగట్టి కంగుతిన్నాడా జమీందారు. సీనయ్యను ప్రశ్నించగా, ఈ బావిలో పడడం వల్లని మీ హారంలో మార్పు కనిపిస్తుండొచ్చు, ఈ నీళ్ల గురించి నీకు బాగా తెలుసు కదా అన్నాడు సీనయ్య నవ్వుతూ. బుద్ధివచ్చిన జమీందారు సీనయ్య ఇంటికెళ్ళి తప్పు ఒప్పుకున్నాడు. అసలు ట్రోఫీని ఇచ్చేసి తన హారాన్ని తెచ్చుకున్నాడు.